హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఎప్పుడెప్పుడు వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ క్రావెన్ ది హంటర్. ఏంటి నిజంగానా? నాకు తెలిసినంతలో ఈ మూవీ కోసం ఒక్క నేను తప్ప ఇంకెవరు వెయిట్ చేయరనుకుంటా. ఎందుకంటే దీన్ని తీస్తున్నది ది గ్రేట్ సోనీ కాబట్టి. చెప్పాలంటే నేను వెయిట్ చేసేది కూడా మూవీ కోసం కాదు, ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ అయిన క్రావెన్ కోసం. మార్వెల్ కామిక్స్లో ఈ క్యారెక్టర్కి మంచి పొటెన్షియల్ ఉంటుంది. అంతేకాకుండా స్పైడర్ మ్యాన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ విలన్స్లో క్రావెన్ కూడా ఒకడు. ఇంకా ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇంతకీ ఎవరు ఈ క్రావెన్, ఎలా ఇతను వేటగాడిగా మారాడు, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్పైడర్ మ్యాన్ని ఎందుకని హంట్ చేయాలనుకుంటాడు, నిజంగానే స్పైడర్ మ్యాన్ని చంపేశాడా, ఎలా చంపాడు, ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నాకు తెలిసినంతలో చాలామంది క్రావెన్ గురించి ఏముంటుందిలే అని అనుకుంటారు, కానీ క్రావెన్ ఒక మంచి పవర్ఫుల్ క్యారెక్టర్, సోనీ యూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది. అలాగే చాలామందికి క్రావెన్ ది హంటర్ గురించి పెద్దగా తెలియదు అనుకుంటాం. మన తెలుగు యూట్యూబర్స్ కూడా ఒకరో ఇద్దరు చెప్పారు క్రావెన్ గురించి, వాళ్ళు కూడా సరిగ్గా చెప్పలేదు. కానీ నేను ఆ తప్పు చేయను. ఈ వేటగాడు గురించి ఈ వీడియోలో నేను ఫుల్ క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెండి కూరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా మెయిన్ కామిక్ ఆరిజిన్లోకి వెళ్లే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అదే లైవ్ యాక్షన్ క్రావెన్ ది హంటర్ యొక్క ఆరిజిన్. మనకు తెలుసు కదా, మార్వెల్ కామిక్స్కి లైవ్ యాక్షన్కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కామిక్ క్రావెన్కి మరియు లైవ్ యాక్షన్ క్రావెన్కి అస్సలు సంబంధం ఉండదు. ముందుగా లైవ్ యాక్షన్ క్రావెన్ యొక్క ఆరిజిన్ అంటే చూద్దాం. క్రావెన్ మరియు ఇతని ఫ్యామిలీ అందరూ కూడా హంటర్సే, అంటే అడవి జంతువులను వేటాడుతూ ఉంటారు. మెయిన్గా క్రావెన్ ఫాదర్ ఒక పెద్ద హంటర్. అయితే క్రావెన్ మదర్ హెల్త్ బాగలేక చనిపోతుంది. ఆ తర్వాత క్రావెన్ని మరియు అతని తమ్ముడిని తన ఫాదర్ వేట కోసం అడవికైతే తీసుకెళ్తాడు. ఇంకా అక్కడే క్రావెన్కి ఒక పెద్ద టాస్క్ అయితే ఎదురవుతుంది, అదే లయన్. కానీ క్రావెన్ లయన్ని హంట్ చేయడంలో ఫెయిల్ అవుతాడు. ఇంకా అప్పుడు ఆ లయన్ క్రావెన్ మీద అటాక్ చేసి గాయపరుస్తుంది. అయితే ఇక్కడే క్రావెన్కి పవర్స్ అయితే వస్తాయి. ఎలా అంటే, లయన్ క్రావెన్ని బైట్ చేస్తుంది కదా, అప్పుడు ఆ లయన్ యొక్క బ్లడ్ వచ్చి క్రావెన్ యొక్క గాయం మీద పడి లయన్ డిఎన్ఏ క్రావెన్లో కలుస్తుంది. ఈ విధంగా క్రావెన్కి సూపర్ పవర్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత క్రావెన్ లయన్ ఎలా హంట్ చేస్తుందో సేమ్ అలానే హంట్ చేస్తాడు. ఐ థింక్ క్రావెన్ ఆ తర్వాత ఒక బౌంటీ హంటర్గా చేంజ్ అయ్యి తర్వాత అడవిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ మూవీ యొక్క ట్రైలర్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది లైవ్ యాక్షన్ క్రావెన్ ది హంటర్ యొక్క ఆరిజిన్. కానీ మార్వెల్ కామిక్స్లో ఇలా ఉండదు, ఫుల్ డిఫరెంట్గా ఇతని ఆరిజిన్ అయితే ఉంటుంది. ఇది విన్న తర్వాత అది కూడా వినాలి కదా. మార్వెల్ కామిక్ ఆరిజిన్ స్టోరీని వినే ముందు మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి. యాక్చువల్లీ చెప్పాలంటే మార్వెల్ కామిక్స్లో క్రావెన్ యొక్క స్టోరీ అంతా కూడా స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో జరుగుతుంది. అయితే ఇక్కడ విచిత్రం ఏంట్రా అంటే, మన సోనీలో ఒక స్పైడర్ మ్యాన్ యూనివర్స్ తప్ప అన్ని యూనివర్స్లో ఉన్నాయి. వెనమ్ యూనివర్స్ ఉంది, మేడమ్ వెబ్ యూనివర్స్ కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా క్రావెన్ యూనివర్స్ కూడా ఒకటి వస్తుంది. అంటే మన సోనీ స్పైడర్ మ్యాన్ లేకుండానే ముందుకెళ్తుంది. దీన్ని బట్టి మీకు నాకు అర్థమయ్యేది ఏమిటంటే, క్రావెన్ స్టోరీ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోండి. అసలు క్రావెన్కి మెయిన్ ఎనిమీ స్పైడర్ మ్యాన్. అలాగే క్రావెన్ ఒక యాంటీ సూపర్ హీరో. అలాంటి వాడిని వీళ్ళు ఇప్పుడు మెయిన్ హీరోగా చూపించబోతున్నారు. అంటే నాకు అర్థమైన ఒక విషయం మీకు చెప్పనా, వెనమ్ కూడా ఒక యాంటీ సూపర్ హీరో. కానీ వెనమ్ మెయిన్ సూపర్ హీరోగా చూపించి సోనీ కొంతవరకు సక్సెస్ అయ్యింది. అలాగే సేమ్ క్రావెన్ కూడా సపరేట్ యూనివర్స్లో మెయిన్ హీరోగా చూపించి సోనీ సక్సెస్ అవుదామని చూస్తుంది. ఇన్ కేస్ కామిక్స్లో ఉండే విధంగా వీళ్ళందరూ ఒకే యూనివర్స్, అంటే ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్ యూనివర్స్లో ఉంటే స్టోరీ ఎలా ఉంటుందనే దాని మీద నేను ఒక వీడియో చేస్తాం, అందులో మాట్లాడుకుందాం. అయితే క్రావెన్ ది హంటర్ యొక్క మెయిన్ కామిక్ ఆరిజిన్ ఏంటో తెలుసుకుందాం. ఈ క్రావెన్ క్యారెక్టర్ని స్టాన్లీ మరియు స్టీవ్ డిట్కో క్రియేట్ చేశారు. 1964లో వచ్చిన ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ #15లో క్రావెన్ ది హంటర్ యొక్క ఫస్ట్ అపీరెన్స్ జరిగింది. ముందుగా మనము క్రావెన్ యొక్క ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి. క్రావెన్ అసలు పేరు సెర్జీ క్రావెనాఫ్. ఇతని తండ్రి పేరు నికోలై క్రావెనాఫ్. ఇతని తల్లి పేరు మార్వెల్ కామిక్స్లో మెన్షన్ చేయలేదు. రష్యాలో క్రావెన్ది ఒక పెద్ద ఫ్యామిలీ, అంటే ధనవంతులు లేదా గొప్ప కుటుంబం అని అర్థం. వీళ్ళ ఫ్యామిలీని క్రావెనాఫ్స్ అని పిలుస్తారు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళందరూ కూడా
వేటగాళ్ళ కుటుంబానికి చెందినవారు. హంటింగ్ అనేది వీళ్ళ సంప్రదాయం. అంతా బాగుందనుకున్న సమయంలో రష్యన్ రెవల్యూషన్ కారణంగా క్రావెనాఫ్ ఫ్యామిలీ చాలా కోల్పోతుంది. ఈ ఇంపాక్ట్ అనేది క్రావెనాఫ్ ఫ్యామిలీ మీద చాలా పడుతుంది. క్రావెన్ ఫాదర్ మొత్తం కోల్పోతాడు, డబ్బుని, పేరుని, పవర్ని ఇలా. అంతేకాకుండా క్రావెన్ మదర్కి హెల్త్ బాగలేక ఒక పాడుబడిన హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. ఇంకా అక్కడే తన మదర్ చనిపోతుంది. ఇవన్నీ చూస్తూ బాధపడుతూ క్రావెన్ పెరుగుతాడు. క్రావెన్కి ఒక హాఫ్ బ్రదర్ కూడా ఉంటాడు. అతని పేరు డిమిట్రీ ఏకేఏ కెమెలియన్. ఇతను కూడా స్పైడర్ మ్యాన్కి మెయిన్ ఎనిమీనే. అయితే ఈ దారుణమైన సిచ్యువేషన్స్లో పెరిగిన క్రావెన్ ఎలా జీవించాలి, ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలని నేర్చుకుంటాడు. అలా క్రావెన్ రష్యా నుండి ఆఫ్రికా అడవుల్లోకి మైగ్రేట్ అవుతాడు. ఇంకా క్రావెన్ తన ఫ్యామిలీ వృత్తి అయిన వేటను అక్కడే కొనసాగిస్తాడు. క్రావెన్ ఆ అడవిలో ఉన్న అమూల్యమైన హెర్బల్ పోషన్ అనే అమృతాన్ని కనుగొంటాడు. మీకు సింపుల్గా చెప్పాలంటే వకండాలో బ్లాక్ ప్యాంథర్ మ్యాంటల్ కోసం హార్ట్ షేప్డ్ హెర్బ్ జ్యూస్ తాగుతారు కదా, సేమ్ ఆ జ్యూస్ లాగే ఇక్కడ కూడా ఉంటుంది. అయితే క్రావెన్ ఆ అమృతాన్ని దొంగిలించి తాగేస్తాడు. ఈ జ్యూస్ క్రావెన్కి సూపర్ పవర్స్ని ఇస్తుంది. ఆ సూపర్ పవర్స్ గురించి మీరు విన్నారంటే షాక్ అయిపోతారు. యూనిక్ పవర్స్ అన్నీ కూడా క్రావెన్ సొంతం అవుతాయి. స్పైడర్ మ్యాన్కి కూడా ఇన్ని పవర్స్ ఉండవు. ఈ జ్యూస్ క్రావెన్ యొక్క ఏజ్ని స్లో చేస్తుంది. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, ఇంటెలిజెన్స్. క్రావెన్ 2 టన్స్ వెయిట్ని కూడా ఒకేసారి లిఫ్ట్ చేయగలడు. క్రావెన్ మైండ్ సెట్ అనేది అనిమల్స్ యొక్క మైండ్ సెట్ లాగా ఉంటుంది. అనిమల్స్ ఎలా వేటాడతాయి, ఎలా సెన్స్ చేస్తాయి, ఇలా కూడా క్రావెన్ చేయగలడు. క్రావెన్కి ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్ వస్తుంది. క్రావెన్కి ఒక సిగ్నేచర్ పంచ్ కూడా ఉంటుంది. అదే నరు పంచ్ అటాక్. క్రావెన్ ఈ పంచ్ కొట్టినప్పుడు అవతల ఉన్న వాళ్ళు ప్యారలైజ్ అయిపోతారు. ఈ పంచ్ని ఎక్కువసార్లు స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాడు. లోకల్ సూపర్ హీరోస్లో క్రావెన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. క్రావెన్ కొన్ని వెపన్స్ని కూడా యూజ్ చేస్తాడు. అందులో ముఖ్యంగా లెపర్డ్ క్లా గ్లోవ్, ఇంకా యాక్స్, బౌ, స్పేర్స్ ఇలా కొన్ని వెపన్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. కానీ క్రావెన్కి తన హ్యాండ్స్తోనే ఫైట్ చేయడమే చాలా ఇష్టం. ఇంకా ఇలా తన అల్టిమేట్ పవర్స్తో తన వేటను ఆఫ్రికా అడవుల్లో కొనసాగించాడు. ఈ విధంగా క్రావెన్ యొక్క వేట అనేది చాలా భయంకరంగా ఉండేది. పెద్ద పెద్ద ప్రీడేటర్స్ని కూడా చీల్చి చెండాడేవాడు. ఈ విధంగా ఈ భూమి మీద క్రావెన్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ వేటగాడిగా పేరు తెచ్చుకుంటాడు. అయితే కొద్ది రోజుల తర్వాత క్రావెన్కి ఈ జంతువుల వేట అనేది చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు జంతువులను వేటాడడం మానేస్తాడు. క్రావెన్ ఏదైనా పెద్ద ప్రీడేటర్ని వేటాడాలి అనుకుంటాడు. ఇక్కడ క్రావెన్ లైఫ్ అనేది ఒక మలుపు తిరుగుతుంది. మీకు క్రావెన్ యొక్క హాఫ్ బ్రదర్ గుర్తుకున్నాడు కదా, అతనే డిమిట్రీ ఏకేఏ కెమెలియన్. అయితే డిమిట్రీ క్రావెన్ని న్యూయార్క్కి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళిన క్రావెన్కి డిమిట్రీ ఒక పెద్ద హంట్ గురించి చెప్తాడు. క్రావెన్కి సమానమైన ప్రీడేటర్ స్పైడర్ మ్యాన్ అని డిమిట్రీ చెప్తాడు. ఇంకా స్పైడర్ మ్యాన్ యొక్క దమ్ము సత్తా చూసిన క్రావెన్ కూడా తనకు స్పైడర్ మ్యాన్ తగిన ప్రే అని భావిస్తాడు. ఇంకా అప్పటి నుండి స్పైడర్ మ్యాన్ని హంట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు క్రావెన్. అలాగే తనను ఒక పెద్ద ఎనిమిలా చూడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా క్రావెన్ స్పైడర్ మ్యాన్ని హంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా క్రావెన్ ఒక్కడు వెళ్ళి ఫస్ట్ టైం స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేస్తాడు. ఇద్దరు భయంకరంగా తలపడతారు. క్రావెన్ తన ఫుల్ పవర్స్ని స్పైడర్ మ్యాన్ మీద యూజ్ చేస్తాడు. ఇక్కడ క్రావెన్ స్పైడర్ మ్యాన్ని తక్కువ అంచనా వేస్తాడు. క్రావెన్ స్పైడర్ మ్యాన్ కంటే కూడా పవర్ఫుల్ అయినప్పటికీ స్పైడర్ మ్యాన్ తన తెలివితేటలతో క్రావెన్ని ఈజీగా ఓడిస్తాడు. ఫస్ట్ టైం క్రావెన్ షాక్ అయిపోతాడు. అలా క్రావెన్ స్పైడర్ మ్యాన్ చేతిలో ఫస్ట్ టైం ఓడిపోయి వచ్చేస్తాడు. అయితే ఈ ఓటమి క్రావెన్లో మరింత పట్టుదలను నింపింది. ఎలాగైనా సరే స్పైడర్ మ్యాన్ని ఓడించాలి అనేదే క్రావెన్ యొక్క మెయిన్ గోల్. ఇలా క్రావెన్ ఎన్నోసార్లు స్పైడర్ మ్యాన్తో తలపడ్డాడు. కానీ క్రావెన్ యొక్క దరిద్రమో ఏమో కానీ ప్రతిసారి ఓడిపోతూనే వచ్చాడు. దీనివల్ల క్రావెన్ డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే స్పైడర్ మ్యాన్ని చంపేసి తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని డిసైడ్ అవుతాడు. ఈ విధంగా క్రావెన్ డాక్టర్ ఆక్టోపస్ ఫామ్ చేసిన సినిస్టర్ 6 గ్రూప్లో జాయిన్ అవుతాడు. ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా స్పైడర్ మ్యాన్కి భద్ర శత్రువులే. అందుకే క్రావెన్ కూడా స్పైడర్ మ్యాన్ని చంపాలని ఆ సినిస్టర్ 6లో ఒకడవుతాడు. ఈ గ్రూప్లో డాక్టర్ ఆక్టోపస్, క్రావెన్ ది హంటర్, శాండ్ మ్యాన్, వోల్చర్, మిస్టీరియో అండ్ ఎలక్ట్రో ఉంటారు. ఈ సినిస్టర్ 6 టీమ్కి డాక్టర్ ఆక్టోపస్ మెయిన్ నాయకుడిగా ఉంటాడు. అయితే ఈ టీంకి ఉన్న మెయిన్ రూల్ ఏంటంటే వీళ్ళందరూ కూడా స్పైడర్ మ్యాన్ని చంపాలి, కానీ ఒక్కొక్కరిగా మాత్రమే తలపడాలి. అంటే ఇందులో ఉన్న విలన్స్ సపరేట్గా వెళ్ళి వాళ్ళ ఫుల్ పవర్స్తో స్పైడర్ మ్యాన్ని ఓడించాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేస్తారు. కానీ నో యూజ్, అందరినీ స్పైడర్ మ్యాన్ తెలివిగా ఓడిస్తాడు. క్రావెన్ని కూడా చిత్తుగా ఓడిస్తాడు. ఈ విధంగా సినిస్టర్ 6
ఫెయిల్ అవుతుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా, ఎన్ని ట్రాప్లు వేసినా కానీ, కొత్త కొత్త వెపన్స్తో అటాక్ చేసినా కానీ లాభం లేకుండా పోయింది. ఈ విధంగా క్రావెన్ విసిగెత్తిపోతాడు. ఎలాగైనా సరే స్పైడర్ మ్యాన్ని చంపేసి తన ప్లేస్లోకి క్రావెన్ రావాలనుకుని ఒక కొత్త ట్రాప్ వేస్తాడు స్పైడర్ మ్యాన్కి. క్రావెన్ అనుకున్న విధంగానే ఎట్టకేలకు స్పైడర్ మ్యాన్ని ట్రాప్ చేసి పట్టుకుంటాడు. అలా క్రావెన్ ఒక ట్రాంక్లైజర్తో షూట్ చేసి స్పైడర్ మ్యాన్ని చంపేస్తాడు. ఈ విధంగా క్రావెన్ తను అనుకున్న పనిని చేసి తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకుంటాడు. అలా క్రావెన్ స్పైడర్ మ్యాన్ని చంపేసి ఒక గుంత తీసి అందులో పూడ్చిపెడతాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే క్రావెన్ స్పైడర్ మ్యాన్ని అసలు చంపడు, అతన్ని షూట్ చేసి స్పృహ తప్పిస్తాడు అంతే. అలా స్పైడర్ మ్యాన్ని బ్రతికి ఉండగానే సమాధి చేస్తాడు. ఆ తర్వాత క్రావెన్ స్పైడర్ మ్యాన్ ఒక కాస్ట్యూమ్ వేసుకొని సిటీ మొత్తం తిరుగుతూ తను పీటర్ పార్కర్ కంటే కూడా చాలా బెటర్ అని ప్యాట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సమయంలోనే క్రావెన్ వెర్మిన్ అనే ఒక విలన్ని ఓడిస్తాడు. అంతకుముందు ఇతన్ని ఓడించడానికి స్పైడర్ మ్యాన్ కెప్టెన్ అమెరికా యొక్క హెల్ప్ తీసుకుంటాడు. కానీ క్రావెన్ ఎవరి హెల్ప్ లేకుండానే వెర్మిన్ని ఓడిస్తాడు. ఇంకా 2 వీక్స్ తర్వాత ఆ సమాధి నుండి పీటర్ పార్కర్ లేచి పైకి వచ్చేస్తాడు. 2 వీక్స్ అందులో ఉండడం వల్ల పీటర్ పార్కర్ ట్రామా లాంటి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాడు. అయితే స్పైడర్ మ్యాన్ ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుసుకున్న క్రావెన్ తిరిగి మళ్ళీ స్పైడర్ మ్యాన్తో ఫైట్ చేయడానికి రాడు. ఎందుకంటే తను స్పైడర్ మ్యాన్ మీద ఆల్రెడీ విన్ అయ్యాను అని ప్రకటించుకుంటాడు. అలాగే తన ఫైనల్ హంట్ కంప్లీట్ అయిందని ఫీల్ అవుతాడు. ఈ విధంగా క్రావెన్ ఒక నోట్ని రాసి తన గన్తో కాల్చుకుని తాను చనిపోతాడు. తను రాసిన లెటర్లో తను స్పైడర్ మ్యాన్ మీద విన్ అయ్యాను అని ఉంటుంది. అందుకే క్రావెన్ సూసైడ్ చేసుకొని చనిపోతాడు. ఇలా క్రావెన్ ఒక హానర్తో చనిపోతాడు. ఇంకా కొద్ది రోజుల తర్వాత స్పైడర్ మ్యాన్ ట్రామా నుండి కోలుకుంటాడు. అప్పుడే క్రావెన్ కథ ముగిసింది అనుకోకండి. తర్వాత మనము ఇంకో క్రావెన్ ది హంటర్ని చూడబోతున్నాం. క్రావెన్ మరణం తర్వాత క్రావెన్ ఆఫ్ ఫ్యామిలీని క్రావెన్ వైఫ్ అయిన శాషా క్రావెన్ ఆఫ్ లీడ్ చేస్తుంది. ఈ టీంలో ముఖ్యంగా క్రావెన్ కూతురు ఆనా క్రావెన్ ఆఫ్ మరియు కొడుకు అలోయషా క్రావెన్ ఆఫ్ ఉంటారు. ఈ ఇద్దరు అమ్మ మాట కోసం ఏమైనా చేస్తారు. అలా ఈ ఫ్యామిలీ క్రావెన్ చావుకి పీటర్ పార్కరే ముఖ్య కారణమని భావిస్తుంది. ఎలాగైనా పీటర్ పార్కర్ని చంపి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలని డిసైడ్ అవుతారు. క్రావెన్ వైఫ్ అయిన శాషా మరియు తన పిల్లలు ఎలాగైనా సరే క్రావెన్ని మళ్ళీ బ్రతికించాలని అనుకుంటారు. అంతేకాకుండా ఈ క్రావెన్ ఆఫ్ ఫ్యామిలీ స్పైడర్ మ్యాన్స్ ప్యాక్ని హంట్ చేయాలని అనుకుంటారు. ఈ జర్నీలో క్రావెన్ ఫ్యామిలీ మ్యాట్యూ ఫ్రాంక్లిన్ ఏకయ్య స్పైడర్ ఉమెన్ని మరియు కెయినీ అనే పీటర్ పార్కర్ యొక్క స్పైడర్ మ్యాన్ క్లోన్ని కిడ్నాప్ చేస్తారు. అంతేకాకుండా శాషా ఒరిజినల్ పీటర్ పార్కర్ స్పైడర్ మ్యాన్ని కూడా కిడ్నాప్ చేస్తుంది. ఇంకా ఒరిజినల్ పీటర్ పార్కర్ యొక్క బ్లడ్ని యూజ్ చేసి మరియు మిగిలిన స్పైడర్ మ్యాన్స్ని త్యాగం చేసి క్రావెన్ని మళ్ళీ బ్రతికిస్తారు. ఈ సమయంలో పీటర్ పార్కర్ యొక్క క్లోన్ ఒరిజినల్ పీటర్ పార్కర్ని సేవ్ చేసి చనిపోతుంది. ఇంకా ఈ రిచువల్ అయిపోయిన తర్వాత చావు నుండి క్రావెన్ మళ్ళీ బ్రతుకుతాడు. క్రావెన్ మళ్ళీ బ్రతికినప్పటికీ కూడా తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. దాన్ని క్రావెన్ ఒక కర్సుగా భావిస్తాడు. ఎందుకు క్రావెన్ మళ్ళీ బ్రతికినందుకు శాపంగా ఫీల్ అవుతాడంటే క్రావెన్ చాలా గౌరవంగా చనిపోతాడు. అలా ప్రశాంతంగా చనిపోయిన క్రావెన్ని మళ్ళీ బ్రతికించినందుకు క్రావెన్ తన ఫ్యామిలీ మీద చాలా కోపంగా ఉంటాడు. క్రావెన్ మళ్ళీ తనకు తానుగా చనిపోలేడు. ఇతను చనిపోతే స్పైడర్ మ్యాన్ చేతిలోనే చనిపోవాలి. కానీ స్పైడర్ మ్యాన్ క్రావెన్ని చంపడు. ఈ విధంగా క్రావెన్ స్పైడర్ మ్యాన్ని చాలాసార్లు తనతో ఫైట్ చేయమని రెచ్చగొడతాడు. కానీ స్పైడర్ మ్యాన్ క్రావెన్ని చంపడు. ఇక్కడ జరిగిన బ్లాక్ మ్యాజిక్ రిచువల్ ప్రకారంగా క్రావెన్ ఓన్లీ స్పైడర్ మ్యాన్ చేతిలోనే చనిపోవాలి. కానీ స్పైడర్ మ్యాన్ ఆ పని చేయడని తెలుసుకున్న క్రావెన్ తన జీవితాన్ని అలాగే గడిపేస్తాడు. అలాగే క్రావెన్ ఫ్యామిలీ మొత్తం విడిపోతుంది. అయితే చివరికి క్రావెన్ స్పైడర్ మ్యాన్ని తనని చంపమని ఎన్నిసార్లు అడిగినా కూడా స్పైడర్ మ్యాన్ ఆ పని చేయడం. అయితే ఇంకా లాభం లేదనుకున్న క్రావెన్ స్పైడర్ మ్యాన్ యొక్క క్లోన్ని రెడీ చేసి ఆ క్లోన్ చేతిలో చనిపోవాలని డిసైడ్ అవుతాడు. ఈ విధంగా క్రావెన్ ది లాస్ట్ సన్ అనే తన క్లోన్ని రెడీ చేస్తాడు. ఇక్కడ క్రావెన్ స్పైడర్ మ్యాన్ క్లోన్ని రెడీ చేయలేడు. దీనికి బదులుగా క్రావెన్ తన క్లోన్ని తానే రెడీ చేసుకుంటాడు. ఇక్కడ క్రావెన్ ఆ క్లోన్ చేతిలో చనిపోతాడు. అంటే ఇప్పుడు క్రావెన్ ఎలా ఫీల్ అవుతాడంటే తాను స్పైడర్ మ్యాన్ చేతిలో చనిపోయినట్టే ఫీల్ అవుతాడు. ఇంకా ఇక్కడతో క్రావెన్ ది హంటర్ యొక్క స్టోరీ ఎండ్ అవుతుంది. ఇంకా ఇది గైస్ క్రావెన్ ది హంటర్ యొక్క పూర్తి కథ. మీరు ఇంకా ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు కన్ఫామ్గా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను తప్ప ఈ స్టోరీని ఎవరో చెప్పలేరని కూడా నేను అనుకుంటున్నాను. అంటే ఇంత క్లియర్ కట్గా. ఇంకా దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ లేపండి. అలాగే ఈ వీడియో మీరు చూసినట్లయితే నెక్స్ట్ మీరు సినిమా అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.